అవి చాలా ఉన్నాయనుకోండి. ఎలాగైనా సరే సాయంత్రం మీరు వెళ్ళే లోపల టైప్ చేసి పెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు. జయంతి కాగితాలు తీసుకొని చూసింది. చాలా ఉన్నాయి. జాగ్రత్తగా తప్పులు చేయకుండా, రిపీట్ లేకుండా చేస్తే తప్ప అవ్వవు. ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఎందుకో విసుగ్గా ఉంది. ఉద్యోగం దొరికే వరకు దొరికితే చాలని బాధపడింది. దొరికిన తర్వాత అది కొంచెం అలవాటైపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొత్తదనం కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు. ఆస్కార్ వైల్డ్ అన్నట్టు ప్రపంచంలో రెండే రెండు గొప్ప విషాదాలు. ఒకటి అనుకున్నది కాకపోవటం, రెండవది అనుకున్నది అయిపోవటం. ఆ మాట ఎంత నిజం, ఎంత అనుభవంతో చెప్పింది. పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి టైప్ చేసిన కాగితాలు తీసేసి మళ్ళీ తెల్ల కాగితాలు టైప్ రైటర్కి బిగించబోతూ ఆగి టైప్ చేసిన మ్యాటర్ ఒకసారి చూసుకుంది. అన్నీ తప్పులే. మాటలకి చివరి అక్షరాలు లేవు. మాటకి మాటకి మధ్యలో ఉండవలసిన స్థలం సరిగ్గా వదలలేదు. ఫుల్ స్టాపులకి, క్వశ్చన్ మార్కులకి, పెద్ద అక్షరాలకి చిన్న అక్షరాలు ఉన్నాయి. జయంతి గబగబా ఆ కాగితాలన్నీ తీసి చించి క్రింద బుట్టలో పారేసి మళ్ళీ మొదట్నుంచి టైప్ చేయసాగింది. మనసు ఒక్కోసారి కోతిలా మారుతుంది. ఎంత పట్టుకొని ఆపినా ఆగకుండా మెల్లిగా తప్పించుకొని పారిపోయి తనిష్టం వచ్చినట్లు గంతులేస్తుంది. ప్రస్తుతం జయంతి పరిస్థితి అలాగే ఉంది. సాయంత్రం అయ్యేసరికి శేఖరం కావాలని చెప్పిన దాంట్లో సగం కూడా పూర్తి కాలేదు. అక్కడికి మామూలుగా ఉండే టైం కంటే 2 గంటలు ఎక్కువుంది. ఎన్నడూ లేనిది ఈరోజు అందులో శేఖరం అవసరంగా కావాలని ప్రత్యేకంగా కోరిన రోజున ఇలా తప్పులెందుకొస్తున్నాయో, తనెందుకు టైప్ చేయలేకపోతుందో జయంతికి అర్థం కాలేదు. ఓ చెంప చీకటి పడిపోతుంది. 2 బస్సులు మారి 4 ఫరంగాలు నడిస్తే గాని ఇల్లనేది కనిపించదు. 2 బుగ్గల్ని చేతిలో ఆంచుకొని దిగాలుగా రాజశేఖరం రాసిన కాగితాల వైపు, తను టైప్ చేసిన కాగితాల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఏం చేయటం? ఏం పాలుపోవటం లేదు. ఉండటమా? వెళ్ళిపోవటమా? ఉంటే చాలా ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుందనేది కూడా ప్రశ్న గాదు. తనివాళ అసలు టైప్ చేయలేదు. బలవంతంగా కూడా అన్నీ తప్పులే వస్తాయి. కళ్ళు వాల్చుకొని కాగితాల వైపు చూస్తున్న జయంతి, హలో మీరున్నారే అని ఎవరో అనటంతో ఉలిక్కిపడి తలెత్తింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదా? ఓ మీరా సర్దుకుంటూ అంది. చేతి వాచి చూచుకుంటూ శివరాం లోపలికి వచ్చాడు. ఆఫీస్ నుంచి ఇంటికెడుతూ ఓసారి బాస్ని కలిసి వెడదామని వచ్చాను. కొద్దిగా ఉద్యోగరీత్యా చిన్న పనుంది అంటూ జయంతికి ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నాడు. లేదు, ఇప్పుడు రాననుకుంటాను కూడా. టేబుల్ మీద కాగితాలు సరిచేస్తూ అంది జయంతి. సహజంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయమేనే. అవుననుకోండి. జయంతి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్స్ ను గురించి చెప్పింది. ఓ అయితే 2-3 రోజుల వరకు మనం ఆకటం మంచిది. ఆల్ రైట్ వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర హఠాత్తుగా ఆగిపోతూ చటుక్కున ఏదో గుర్తు వచ్చిన వాడిలా వెనక్కు తిరిగి, బై ది బై మీరు ఇంటికెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో లిఫ్ట్ ఇస్తాను. గవర్నమెంట్ నిన్ననే నాకు కారు ఇచ్చింది. అందులో మొట్టమొదటి లిఫ్ట్ మీకే ఇచ్చే భాగ్యం నాకు కలుగుతుంది అన్నాడు. కాగితాలు సర్దుకుంటున్న జయంతి తలెత్తి కిటికీలో నుంచి బయటకు చూసింది. బాగా చీకటి పడిపోయింది. తనెలాగూ ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకుంది. పోనీ వెళ్ళిపోతే? ఏమంటారు? శివరాం గుమ్మంలో నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. వస్తాను, ఒక్క నిమిషం ఉండండి
అంది కాగితాలు బొత్తి పెడుతూ. ఒక్క నిమిషం కాదు, ఒక గంటైనా ఆగటానికి నాకు అభ్యంతరం లేదు. నాకు అవతల పనేం లేదు అన్నాడు మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటూ. ఇద్దరూ బయటకొచ్చేశారు. దారి పొడుగునా శివరాం ఆఫీసు సంగతులు, ఆ సంగతులు, ఈ సంగతులు అన్నీ ఏకరవుగా చెబుతూనే ఉన్నాడు. మధ్య మధ్య అతను చెప్పిన తమాషాలకి, ఆ చెప్పే విధానానికి జయంతి పక్కుమని నవ్వకుండా ఉండలేకపోయింది. మీ నవ్వెంత బాగుంటుంది, ఏది ఇంకోసారి నవ్వండి అన్నాడు శివరాం. జయంతి ముఖం గంభీరంగా పెట్టుకుంది. రోడ్డు చివర ఆపేయమంటున్న జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శివరాం. సారీ, ఇంకోసారి తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తాను అంది జయంతి ఎలాగో. పర్వాలేదండి, ఇంకోసారి పిలవకపోయినా ఇంట్లో వచ్చి అందర్నీ పరిచయం చేసుకునేది ఖాయం. వస్తాను, మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికొస్తున్న జయంతికెందుకో అలసట పోయినట్లు, హాయిగా హుషారుగా ఉన్నట్లు అనిపించింది. శివరాం మాటలతో ఎలాంటి మనిషి కూడా తనని తను మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపిస్తుంది. జయంతి ఇంటికొచ్చిన తర్వాత కూడా కారులో వస్తుండగా చెప్పిన తమాషాలే గుర్తుకు రాసాగాయి. ఏమిటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? సునంద వచ్చి వెళ్ళింది అంది బామ్మ. అలాగా, జయంతి ఇంకా నవ్వుతూనే అంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.